హాయ్ ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో నేను మెయిన్ పూల్ గురించి, నన్స్ గురించి, టైం స్టాంప్లో బ్లాక్ ఎలా జనరేట్ అవుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చి మీకు ట్రాన్సాక్షనల్ యూటీఎక్స్ ఎక్స్పోస్ అంటే ఏంటని చెప్తాను. ట్రాన్సాక్షన్ అంటే బేసిక్గా మనం ఏదన్నా ఎవరికన్నా మనీ పంపినా, మనీ విత్డ్రా చేసుకున్నాం, అది ట్రాన్సాక్షన్ అంటాం కదా బేసిక్గా నార్మల్గా. ఇక్కడ యూటీఎక్స్ఓస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అన్స్పెండ్ ట్రాన్సాక్షన్స్ అవుట్పుట్స్. ఎస్ సార్, యూటీఎక్స్ఓస్ అంటే అన్స్పెండ్ ట్రాన్సాక్షన్స్ అవుట్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోండి. ఒకవేళ మీరు ఉన్నారు, మీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ అర్జున్, రాజ్, ఎలైస్ అని బాబు అని 4 ఫ్రెండ్స్ ఉన్నారు మీకు. వాళ్ళు ఒకరు మీకు కొంత బిట్ కాయిన్ సెండ్ చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్లో అయితే ఏముంది, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్లో వచ్చి మనీ పడుతుంది ఎవరైనా ఈ నలుగురు సెండ్ చేస్తారు. కానీ ఇక్కడ బ్లాక్ చైన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ స్టోర్ చేయాలంటే మీకు ఒక వాలెట్ ఉండాలి, Web3 వాలెట్. దాన్ని డెక్స్ అంటారు, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వాలెట్స్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్, బిట్గెట్, ఇలా డిఫరెంట్ వాలెట్స్ ఉంటాయి. ఆ వాలెట్స్లో మనం క్రిప్టో కరెన్సీని స్టోర్ చేసుకుంటాం. అవన్నీ డీసెంట్రలైజ్డ్ అనమాట. ఎక్స్చేంజెస్ కాదు, బట్ డీసెంట్రలైజ్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిట్ కాయిన్ బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4 ఫ్రెండ్స్ బిట్ కాయిన్స్ పంపారు. అర్జున్ ఎంత 0.4, రాజ్ 0.3, ఎలైస్ 0.7, బాబు 0.1. వీటిలన్నింటిలో ఏమంటారంటే అన్స్పెండ్ ట్రాన్సాక్షన్స్ అవుట్పుట్స్ అనమాట. ఇవన్నీ మీరు స్పెండ్ చేయలేదు, కానీ మీది అకౌంట్లో ఉన్నాయి అన్స్పెండ్. బేసిక్గా ఏంటంటే మీకు ఓవరాల్గా కనపడుతుంది. వాలెట్లో ఏంటంటే బ్యాలెన్స్ ఎలా కనపడుతుంది, ఇవన్నీ యాడ్ అయ్యి కనపడతాయి. కానీ బిహైండ్ ద సీన్స్ ఏంటంటే యాక్చువల్గా ఇవి అనమాట. ఎవరు పంపిన వాళ్ళు సెపరేట్గా బ్లాక్స్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ పర్సన్ మీకు ట్రాన్సాక్షన్ చేశాడు అనుకో, ఆ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మైనర్స్ దాన్ని వ్యాలిడేట్ చేసి బ్లాక్ యాడ్ చేసినప్పుడు ఆ బ్లాక్ ద్వారా మీ వాలెట్లో యాడ్ అవుతుంది కదా, మీ అడ్రస్ తీసుకున్న తర్వాత. సో ఈ టైంలో ఏంటంటే ఈ అడ్రస్ యాడ్ అయినప్పుడు అది ఈ బ్లాక్ ద్వారా యాడ్ అయిందని పర్మనెంట్గా రిజిస్టర్ అవుతుంది కదా బ్లాక్ చైన్లో. సేమ్ అలాగే రాజ్ కూడా, సేమ్ అలయన్స్ కూడా, బాబు కూడా, వీళ్ళ ఇండివిజువల్గా పంపిణీ ఏంటంటే ఆ బ్లాక్ ద్వారా యాడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ యాడ్ అయ్యి మనకి వాలెట్లు చూపిస్తూ ఉంటాయి అనమాట. ఆ వాలెట్స్ గురించి అవి ఫర్దర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ట్రాన్సాక్షన్స్ అండ్ యూటీఎక్స్ఓస్ అంటే ఏంటంటే ఇప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వాలెట్ ద్వారా మీరు కాఫీ షాప్లో ఒక కాఫీ కొనాలనుకుంటారు. దాని కాస్ట్ వచ్చి 0.5 BTC కదా. ఇప్పుడు ఆ 0.5 BTC వీటిలో తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఎలా చూస్ చేసుకుంటామంటే ఇప్పుడు 0.4 అంటే 0.4 + 0.1 తీసుకోవచ్చు, 0.5 అవుతుంది. ఈ రెండు యాడ్ అయితే ఇప్పుడు 0.3, 0.4 తీసుకోలేము, 0.7 అవుతుంది. ఇక్కడ ఏంటంటే అబోవ్గా ఉన్నది ఏంటంటే ఎల్ఐఎస్ అని ఉంది కదా, 0.7. 0.7 నుంచి ట్రాన్సాక్షన్ తీసుకుంటాం. ఇదిగో ట్రాన్సాక్షన్ ఆ ఇన్పుట్ ఏంటి 0.7 BTC ఫ్రమ్ ఎల్ఐఎస్. ఈ అన్స్పెండ్ ట్యాక్షన్ అవుట్పుట్స్ నుంచి 0.7 BTC తీసుకుని ఇప్పుడు అవుట్పుట్ కింద ఏంటంటే ట్రాన్సాక్షన్ దీనికి కాఫీ షాప్ పే చేస్తాం కదా, 0.5 BTC అనేది కాఫీ షాప్ పే చేస్తాం. కానీ ఇక్కడ ఇంకా రిమైనింగ్ మనకి ఎంత కావాలి, ఇంకా బ్యాక్ ఎంత రావాలి, 0.2 BTC. ఈ యూటీఎక్స్ఓ ఫర్ ద కాఫీ షాప్. ఇక్కడ యూటీఎక్స్ఓ ఫర్ ద కాఫీ షాప్ అని ఎందుకన్నామంటే అన్స్పెండ్ అంటే ఈ కాఫీ షాప్లో యాడ్ అయింది కాబట్టి, కానీ అందులో వాళ్ళు స్పెండ్ చేయలేదు, కానీ మనం స్పెండ్ చేసాం. సో ఇది వాళ్ళకి యూటీఎక్స్ఓ అవుద్ది అనమాట, అన్స్పెండ్ ట్రాన్సాక్షన్ అవుట్పుట్స్ అని. ఓకేనా. ఇప్పుడు 0.1 బ్యాక్ ఏంటి మనకు వస్తుంది అనమాట. ఇదిగో చూసారా, ఇప్పుడు అర్జున్ 0.4, రాజు, బాబు, మీ 0.4, ఇదిగో 0.2. మీ టు మీ అని ఎందుకు ఉందంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మన అకౌంట్ నుంచి, మన వాలెట్ నుంచి వాళ్ళు పంపించాం. మన వాలెట్ నుంచి రిమైనింగ్ అమౌంట్ ఏంటి మన వాలెట్లోకి వస్తుంది కదా, అని మీ టు మీ. వీటిని యూటీఎక్స్ఓస్ అంటాం. అన్స్పెండ్ అంటే స్పెండ్ చేయలేదు మనం. ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్ తోటి
ఇప్పుడు అర్జున్ 0.1, 0.3, 0.7, 0.1 ఉన్నాయి. సేమ్ అవే తీసుకున్నాను. యూటీఎక్స్ కోర్స్ అంటాం మనం. లెట్స్ ఇప్పుడు ఒక నూడిల్స్ కొనాలనుకుంటున్నాం 1.4 BTC. అప్పుడు ఏమవుద్ది ఇక్కడ చూడండి, 0.7 ప్లస్ 0.3 అంటే 1, 0.4 అంటే 1.4. అంటే ఈ 3 ట్రాన్సాక్షన్స్ కలిపితే మనకి దీనికి కావాల్సిన అమౌంట్ వస్తుంది కదా. ఇన్పుట్ కింద అర్జున్ రాజ్యాలయని తీసుకుని 0.1. ఈ అవుట్పుట్ ఏమవుద్దంటే ఈ అవుట్పుట్ మనం ఆ నూడిల్స్ షాప్కి పే చేసాం అనమాట. ఈ 0.4 BTC వాళ్ళకి ఏమవుతుంది, యూటీఎక్స్ అవుతుంది కదా, అన్స్పెండ్ కదా వాళ్ళకి. మనం స్పెండ్ చేసాం, ట్రాన్సాక్షన్ చేసి కదా, వాళ్ళకి అన్స్పెండ్ అవుద్ది. ఇప్పుడు ఇవన్నీ చేసాం కదా, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, యూటీఎక్స్ కోర్స్ అంటే ఏంటి, బేసిక్గా ట్రాన్సాక్షన్ బేసిక్గా ఐడియా ఉండి ఉంటుంది మీకు. ఇక్కడ ఏంటంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. మన వాలెట్లో బ్యాలెన్స్ ఏంటంటే ఓవరాల్గా కలిపి ఉంటుంది. ఇక్కడ కూడా కలిపి చూపిస్తుంది మీకు. వాలెట్లో లాగిన్ ఏంటంటే మీ అకౌంట్లో 0.1 BTC, ఫర్ ఎగ్జాంపుల్ 0.1 BTC ఉందని చూపిస్తుంది. కానీ బిహైండ్ ద సీన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 0.05 ఇద్దరు ఫ్రెండ్స్ని మీకు పంపారనుకోండి, ఆ బ్యాలెన్స్ మెయిన్ పూల్లోకి వెళ్ళి ఇప్పుడు మైనర్ వ్యాలిడేట్ చేసిన తర్వాత బ్లాక్ యాడ్ అయిన తర్వాత మీ అకౌంట్ మీ వాలెట్లోకి వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఆ బ్లాక్ ద్వారా వచ్చినవి ఏంటంటే బ్యాక్ ఎండ్లో సెపరేట్గా చూపిస్తాయి అనమాట, ఇలా అన్స్పెండ్ యూటీఎక్స్ కోర్స్ కింద. కానీ మీకు ఫ్రంట్ అండ్ వ్యూలో ఏంటంటే ఓవరాల్గా కలిపి కనపడుతుంది వాలెట్లో. అది దీని మీనింగ్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మనకు ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు మన బ్యాంక్ ఇప్పుడు ఇండియా నుంచి వేరే కంట్రీకి అమౌంట్ పంపాలనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు ఒక ట్రాన్సాక్షన్ ఫీజు అని పడుతుంది. అంటే మీరు ఈ సేవను ఉపయోగించుకున్నందువల్ల కొంత ట్రాన్సాక్షన్ ఫీజు పే చేయాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు ఎందుకు పే చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ ఫ్రెండ్ అమౌంట్ పంపాడు కదా, ఐ మీన్ బీటీసీ పంపాడు కదా, ఆ బీటీసీ పంపినప్పుడు దాన్ని వ్యాలిడేట్ ఎవరు చేస్తారు, మైనర్ కదా. అక్కడ వచ్చిన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి బ్లాక్ అనేది యాడ్ చేస్తాడు వ్యాలిడేట్ చేసి. సో దానికి మనం ఏం చేస్తామంటే ట్రాన్సాక్షన్ ఫీజు కింద, అంటే రివార్డ్స్ కింద ఆ మైనర్కి ట్రాన్సాక్షన్ ఫీజు అనేది పే చేస్తాం అనమాట యాక్చువల్గా. సో మనం వ్యాలిడేట్ చేయాలంటే మన ట్రాన్సాక్షన్ ఫీజు అనేది కంపల్సరీ. సో ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం కదా, 0.2 బ్యాక్ రావాలి మనకి. కానీ యాక్చువల్గా ఏంటంటే 0.1 BTC ఏంటంటే ఫీజు అనమాట, అంటే మైనర్కి వెళ్తుంది. ఇది ఏంటంటే యూటీఎక్స్ ఫర్ ద మైనర్ అవుతుంది అనమాట, అంటే అన్స్పెండ్, అంటే మైనర్ వాలెట్లో చేరుతుంది కాబట్టి. సో 0.1 BTC మాత్రమే మనకి వెనక వస్తుంది అనమాట. సో ఇది ట్రాన్సాక్షన్ ఫీజు. మీకు అర్థమైంది అనుకుంటే ట్రాన్సాక్షన్ ఫీజు. ఒకవేళ అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి క్రిప్టో కరెన్సీ వాలెట్స్. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటే ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ యూటీఎక్స్ కోర్స్ అంటే ఏంటి బేసిక్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.